గణేశుడి నిశ్శబ్ద పరీక్ష. ఒకసారి దేవలోకంలో ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. దేవతల యజ్ఞాలు ఫలించటం లేదు, మంత్రాలు శక్తిని కోల్పోతున్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. విఘ్నహర్త అయిన గణేశుడి ఆశీర్వాదం ఉన్నా ఇది ఎలా జరిగింది అని. దేవతలు బ్రహ్మవద్దకు వెళ్లారు. బ్రహ్మ ముసినవ్వుతో చెప్పాడు, ఈ యజ్ఞాల్లో భక్తి ఉంది, కాని వినయం లేదు అని. అప్పుడు బ్రహ్మ గణేశుణ్ణి పిలిచాడు. గణేశుడు ఏమీ మాట్లాడలేదు, కాని అంతా అర్థమైంది. ఆయన చేతిలోని మోదకాన్ని నేలపై ఉంచి నెమ్మదిగా యజ్ఞశాలకు వెళ్లాడు. అక్కడ గణేశుడు ఒక పని చేశాడు. యజ్ఞాగ్నిని ఆర్పలేదు, మంత్రాలను ఆపలేదు, కేవలం ఒక్క క్షణం మౌనం నెలకొల్పాడు. ఆ మౌనంలో దేవతలకు తమ అహంకారం కనిపించింది. తమ శక్తివల్లే యజ్ఞం జరుగుతోందని వారు భావించిన విషయం అర్థమైంది. అప్పుడే గణేశుడు మాట్లాడాడు, నేను విఘ్నాన్ని సృష్టించలేదు, మీ లోపలి అహంకారమే విఘ్నంగా మారింది అని చెప్తాడు. ఆ క్షణంలో యజ్ఞాగ్ని మళ్లీ ప్రజ్వలించింది, మంత్రాలకు శక్తి తిరిగి వచ్చింది. అప్పటినుంచీ దేవతలు గ్రహించారు, గణేశుడు బయట అడ్డంకులను మాత్రమే కాదు, లోపలి అహంకారాన్ని కూడా తొలగిస్తాడు అని. ఈ కథ నీతి ఏంటంటే, గణేశుడు ముందుగా కోరేది పూజ కాదు, వినయం. జై శ్రీ గణేశాయ నమః. సో ఫ్రెండ్స్, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్.